సంహరించిన యూదులు అనేవారు ఒక రాజ్యముగా, ఇశ్రాయేలు ఒక దేశముగా చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలు, దేవుని పిల్లలు వారిని హింసిస్తారేమో, వారిని బాధ పెడతారేమో, కానీ వారిని పూర్తిగా నాశనము చెయ్యలేరు. ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ దేవుని సంఘాన్ని నాశనం చేయలేదనే సంగతిని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, ఏ ఉరికొయ్య మీద అయితే మొర్దెకైను ఉరి తీయించాలని హామాను ఆలోచన చేశాడో, అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డం అనేది